అశ్రద్ధగాను నిర్లక్ష్యంగాను ఉండకూడదు. హల్లెలూయా. సంతోషంగా దేవుని వాక్యం ఉంటుంది కదా, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన కుడి చేతిలో సుఖములు కనబడతాయి. కాబట్టి దేవుని సన్నిధిలో మనము దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం.
దేవుని నామాన్ని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదామా? Shall we all stand? హల్లెలూయా. స్తోత్రం. ఈ రాత్రి దేవుని సన్నిధిని అనుభవించడానికి వచ్చిన మనమందరము, దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని నామాన్ని కనపరచడానికి వచ్చిన మనమందరము ఒకసారి అందరం రెండు చేతులు పైకెత్తి ప్రభువుకు ఒకసారి స్తుతులు చెల్లిస్తారు బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్వరం ఎత్తి హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు అని దేవుని వాక్యం చదివిస్తుంది. దైవజనులు ప్రవక్త అనిల్ కుమార్ రాయ్ గారు సమీపానికి వచ్చారు కనుక సేవకులందరూ సాధారణంగా వారిని ఆహ్వానించడానికి ఆ లైన్ లో నిలబడి వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నారు. ఓన్లీ దైవ సేవకులు ముందే వెళ్తారు, అప్పటికప్పుడు చెప్పడానికి వీలవుతుంది. అయ్యారు వెళ్ళండి ప్లీజ్. మన మధ్యకు వస్తున్న అభిషక్తిని గౌరవించడం, గౌరవప్రదంగా ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానించడం చాలా ఆశీర్వాదకరం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే ఆయనకు కేవలం ఇష్టలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా అద్భుతంగా దేవుడు ఆ దైవజనుని వాడుకోవడం మనం కళ్ళారా చూచాం. కనుక మన పట్టణానికి రావడం ఎంతో దీవెనకరం. కనుక ప్రార్థనాపూర్వకంగా దైవజనుని ఆహ్వానిస్తాం. దయచేసి భోజనాల దగ్గర, అలాగే రోడ్ల మీద, ఐస్ క్రీముల బండిల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి స్థలానికి వచ్చేవలసిందిగా మనవి చేస్తున్నారు. అంతర్జాతీయ సువార్థికులు దైవజనులు ప్రవక్త అనిల్ కుమార్ గారు మన మధ్యకు దగ్గరలో ఉన్నారు. మన గ్రామానికి విచ్చేశారు. దైవజనులందరూ రెండు లైన్లో అటు ఇటు నిలబెడితే మరి అటు ఇటు ఉన్నటువంటి చర్చ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇలా వచ్చేయాలి. అక్కడ దయచేసి అక్కడ ఎవరు ఉండడానికి వేలు లేదు. ఈ సమయంలో ఆరాధనలో మరి బిడ్డలతో కలిసి మనం దేవుని ఆరాధన. అందరం రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రభువును ఆరాధన చేద్దాం. దేవుడు మనకిస్తున్న అవకాశాలన్నిటిని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా ఈ సమయాన్ని ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలయ్యా. నీ నామాన్ని స్తుతిస్తున్నాను, నీ నామాన్ని కనపరుస్తున్నానని అందరూ ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకొని జరుగుతున్న పరిస్థితిని ఏమి మనం చూడద్దు. ఆకాశం వైపు కనులెత్తి ఆకాశము మీద సింహాసనము మీద ఉన్న యేసును ఆత్మీయ నేత్రములతో చూస్తూ ప్రభు నామాన్ని ఆరాధన చేద్దాం. ఇంతవరకు కాపాడిన దేవుడు, ఇంతవరకు పోషించిన దేవుడు, ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు ఇక ముందు కూడా నడిపిస్తాడనే నమ్మకంతో ఒక్క నిమిషం అందరూ స్వరమెత్తి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వరములెత్తి ప్రభువును స్తుతిద్దాం. దేవుని వాక్యం అంటుంది, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలం అంతటితో నీ దేవుడైన యెహోవాను సేవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక రాత్రి అలాంటి ఆరాధన చేద్దాం. అందరం రెండు చేతులు పైకెత్తుదాం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దామండి. హల్లెలూయా. అధికముగా ఆరాధించెదను.
గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయమార స్తుతులు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దైవజనులు జాన్ వెస్లీ గారు ముందుకొచ్చి దైవ ప్రార్థనలు నడిపిస్తారు. ఎంతవరకు మనము సామూహికంగా గొప్ప జన సమూహముగా మన ప్రభువును ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. దైవజనులు కూడా దూర ప్రాంతం నుండి మన మధ్యలోనికి క్షేమంగా తీసుకొచ్చారు. మొదటి రాత్రి అత్యద్భుతంగా, అలాగే రెండవ రాత్రి కూడా చాలా ఘనంగా జరిగించిన దేవుడు ఈ మూడవ రాత్రి మరింత అద్భుతంగా జరిగించినట్టు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ చేతులు పైకెత్తుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరి తరలో వచ్చినట్లయితే, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువైనా. గతించిన 2 రోజులు జయకరంగా మీరు జరిగించి 3వ దినం మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకే వందనాలు ప్రభువైనా. అలాగే దైవజనం కూడా మా మధ్యలోనికి తీసుకొచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. జరగబోయే కార్యక్రమం అంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. ఒకసారి కూర్చుందాం. ఈ సమయంలో కెజియా ఒక పాట పాడుతూ ఉండగా వేదిక మీద అయ్యగారి యొక్క స్టాఫ్ తప్ప మిగతా వారు క్రింద ఒక చక్కటి స్థలం చూసుకుని కూర్చుండవలసిందిగా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో కానుకల సమర్పణ ఉంది. కెజియా సునీల్ వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాము. తర్వాత దైవజనులు, ప్రవక్త, నేడు మన మధ్యలోనికి దేవుడు తీసుకొచ్చినటువంటి దేవుని యొక్క సాధనం అనిల్ కుమార్ అయ్య గారు దేవుని యొక్క వాక్యం అందించబోతున్నారు. ప్రార్థనాపూర్వకంగా కూర్చుండాలని, దేవుని సందర్శన కొరకు కనిపెట్టవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి క్వాయర్ వారు
చర్చ్ పోయే వారు లేకపోతే హాస్టల్ పోయే వారు కూడా కానుకల సేకరణలో సహకరించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. Praise the Lord. Hallelujah.
చరణాల సేవకే అంకితమయ్యా నీ సేవకై సమర్పణ చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ఈ సభలను ఏర్పాటు చేసినటువంటి దైవజనులు యేసుపాదం గారి యొక్క కుటుంబం ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దైవజనులు పాస్టర్ ఎన్ఎస్ పాల్ గారు, జ్యోతిబాబు గారు, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు జాన్ గారు, ఈరోజు వచ్చినటువంటి అతిథులు దైవజనులైనటువంటి ప్రవక్త అనిల్ కుమార్ గారిని సన్మానించుటకు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దానికి ముందుగా జోహన్నాస్ ప్రేమ్ కుమార్ గారు, వారు ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీగా ఉన్నారు. వారు దైవ ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నారు. దేవుని సన్నిధికి తీసుకుని రాబడిన కానుకలను దేవుడు ఆశీర్వదించి సేవలు వాడుకునేట్టు, అలాగే ఈ రాత్రి దైవజనులను బహుబలముగా మన ఎదుట వాడుకునేటట్టుగా ప్రార్థన చేస్తారు. నమ్మదగిన దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క ఆశీర్వాద పండుగలు జరగడానికి దైవజనులు ఆశీర్వాదాన్ని వాడుకుంటూ దైవజనులుగా, సంఘముగా, విశ్వాసులుగా, యేసయ్యని ప్రేమించేవారుగా ఈ యొక్క చోటు చేరు ప్రతి ఒక్కొక్కరు ఒక్కసారి చప్పుడు కొట్టి దేవుని మహిమపడతాం. నమ్మదగిన దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో అభిషేక్తులు, ప్రవక్త దైవజనులు అనిల్ కుమార్ గారి ద్వారా దేవుడు ఏది మాట్లాడినాడో ఆశతో హృదయం తెరిచి చూద్దాం. ఇచ్చిన కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. నమ్మిన వారి హృదయం మీద చేతులు వేసుకుని ఇచ్చిన కానుకలను దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, ప్రేమమైన హృదయపూర్వకంగా నిన్ను స్తుతించి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అద్భుతమైన వాతావరణంలో నిన్ను మహిమపరచడానికి, నీ వాక్యంలో బలపడడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఆ యొక్క ప్రేమతో నాయన హృదయపూర్వకంగా ధారాళంగా ఇచ్చిన యొక్క కానుకలను ప్రతి ఒక్క హృదయాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్య కొరకు వాడబడుచుండగా నీ యొక్క మహిమాత్మై ఎవరెవరైతే నాయన నీ యొక్క ప్రేమను ఎరిగి ఆ యొక్క ప్రేమలో పాలు భాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నారో, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగస్తులను, ప్రతి ఒక్క వ్యాపారిని, చదువుచున్న వారిని, వ్యవసాయం చేసేవారిని, ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి కేవలం నీ యొక్క మహిమార్థమై వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించి నీవే స్తుతి, ఘనత, మహిమ పొందుకున్నట్లు సహాయం చేయమని దేవా, నమ్మదగిన దేవా, మా యొక్క ప్రాంతంలో నీ యొక్క చల్లని ఆశీర్వాదమును దయచేసి నీ యొక్క కాపుదలతో మమ్మల్ని భద్రపరిచి యొక్క రాత్రికాల సమయంలో నీ నామము మహిమపరచబడినట్లు అనేక మందికి దైవదాసుల ద్వారా ఈ యొక్క సత్య వాక్యము నీ యొక్క రాజ్యము కొరకు సువార్త అనేక మందికి అందునట్లు సహాయం చేయమని యేసయ్య దివ్య నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అలాగే సంఘ పెద్దలు, అలాగే యూత్ వారు, ఎందుకంటే అయ్యగారికి సమయానికి దేవుని వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. త్వరగా రండి. వారు ఎంతగానో ప్రార్థించి ఎదురు చూచిన విధంగా దైవజనులను దేవుడు మన మధ్యకు తోడుకొని వచ్చారు. హల్లెలూయా. సంఘ పెద్దలైన వారు, కుటుంబ సభ్యులు, యూత్ వాళ్ళు కూడా వచ్చి నిలబడిపోడు పక్కనే. స్తోత్రం.
స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో దైవజనులు దేవుని యొక్క వాక్యం అందించబోతున్నారు. వారి గళము నుండి అద్భుతమైన పాటలు, అద్భుతమైన వర్తమానం దేవుడు మనకి వినిపించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని స్వాగతిద్దాం. వీళ్ళరా, ఈ గ్రామము, దైవజనులు, సంఘ పెద్దలు, యూత్ వారు, గ్రామస్తులందరూ చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఇటు గొప్ప తరుణం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన యేసుకే చెందునుగాక. నేనేమై ఉన్నానో, ఎక్కడున్నానో, ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో ఉన్నానో కేవలం యేసుని కృపను బట్టి అని గర్వంగా చెప్తున్నాను. హల్లెలూయా. పొద్దున పాస్టర్స్ మీటింగ్ రాలేకపోయాను.